బ్రహ్మానందం గారు ఎప్పుడు నన్ను ఎల్బి అని పిలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఫస్ట్ ఆయన పలకరింపు లంకభద్రాద్రి శ్రీరామచంద్రమూర్తికి జై. ఇంకా నేను తొందరగా పలికేశాను, దేన్ని అయినా 2 నిమిషాలు కూడా చెప్పగలరు ఈ మాటల్ని. అంత అభిమానం, ప్రతి అక్షరాన్ని అలా ఒత్తి స్ట్రెస్ చేసి అభిమానం ఒలకపోసి అలా పలకరించేవారు. ఎన్ని అనుభవాలు. ఇంచుమించుగా సగం షూటింగులు అన్నపూర్ణ స్టూడియోలో జరిగేవి అప్పట్లోనండి. మేము ఎప్పుడు 10 మందికి తక్కువ ఉండేవాళ్ళం కాదు. కాంబినేషను అన్నపూర్ణ స్టూడియో ఇంటికి ఎదురకుండా మా ఇల్లు. లంచ్ టైంలో సరదాగా అందరం ఒక 5-6 10 మంది మా ఇంట్లో భోజనం చేసేవాళ్ళం. భోజనం నాది కాదు, క్యారియర్లు వచ్చేవి. మా ఇంట్లో ఏవో చట్నీస్, పచ్చళ్ళు, ఆవకాయలు ఇలాంటివి ఏవో పెట్టేవాళ్ళం. అందరూ కలిసి కూర్చొని తిని కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ అయిపోయాక ఇంకా షూటింగ్కి ఎన్ని పిలుపులు వచ్చినా వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. ఈయన అనేవాడు, అరే ఎంఎస్ నాది కూడా నువ్వు యాక్ట్ చేసేసిరారా, నేను పడుకుంటాను కాసేపు అనేవాడు. అలా ఎన్ని అనుభవాలు.